బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె, ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ ఉద్యోగులు కోట పట్టణంలో రాస్తారు. నెల్లూరు జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె, అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీ ఉద్యోగులు రాస్తారు. మల్లం కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగరాజు ప్రమాద స్థలంలోని మృతి. నాయుడుపేట జాతీయ రహదారిపై అంగన్వాడీలు రాస్తారోకో, అంగన్వాడీ ఉద్యోగుల్ని విడిపించే వరకు పోలీస్ స్టేషన్ ముందే నిరసన. డీటెయిల్స్ చూస్తే అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. వారి డిమాండ్లను తీర్చకపోవడంతో ప్రభుత్వం వైఫల్యమైందని ఆగ్రహిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా కోట ప్రాజెక్టులోని అంగన్వాడీ ఉద్యోగులు కోట పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. కోట క్రాస్ రోడ్డు వద్ద మానవహారం చేపట్టారు. సుమారు 2 గంటల వరకు క్రాస్ రోడ్డు వద్ద నిరసన తెలిపిన అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ నిరంకుశ వైఖరిని దుయ్యబట్టారు. చాలీచాలని జీతాలతో బతకడం కష్టంగా ఉందంటూ అంగన్వాడీలు చేస్తున్న విజ్ఞప్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీని ఇవ్వాలనే కోరికను సైతం తమ పరిధిలోనిది కాదంటూ ప్రభుత్వం తిరస్కరించారన్నారు. జీతాలు పెంచకపోగా తాము చేస్తున్న సమ్మెను విరమించాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను విరమించేది లేదన్నారు. जिंदाबाद जिंदाबाद वर्दिल्लाली अंगनवाड़ी वर्कर्स एंड हेल्पर्स यूनियन कनीस वेतनम 26,000 రూపాయలు కనీస వేతనం 26,000 రూపాయలు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీ ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు. ఈ మేరకు సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు సుల్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జనసేన సుల్లూరుపేట ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, పాదయాత్రలో మీరిచ్చిన హామీలను మీరే మర్చిపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఎటువంటి పరిష్కారం కనబడ్డంలా అయితే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సులూరుపేట నియోజకవర్గం నన్ను ఈరోజు మీ అందరికీ సంఘీభావం తెలపడానికి మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడికి మమ్మల్ని పంపించడం జరిగింది. ఏదైతే మీరు నీతిగల డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అడుగుతూ మీరు ఈ సమ్మెకి మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఈ డిమాండ్లు నెరవేర్చే వరకు జనసేన పార్టీ కూడా మీకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేయడానికి ఈరోజు మేము ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్స్ యూనియన్ ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పేసి మీ డిమాండ్లు నెరవేర్చేదాకా మేము మీకు తోడుంటాము. ఎటువంటి సమస్యకైనా మీ వెన్నంటి మేము నడిచే విధంగా పవన్ కళ్యాణ్ గారి పోరాట పటిమతో మీరందరూ కూడా మేమందరం మా పార్టీలో మహిళల్ని వీర మహిళలు అంటాం. మిమ్మల్ని చూస్తుంటే నిజంగానే వీర మహిళలు చూస్తున్నారు. ఎందుకంటే చిన్న బిడ్డలకి పౌష్టికాహారం అందించే తల్లులు లాంటి అంగన్వాడీ కార్యకర్తలు మీరు. నిజంగా తల్లి తర్వాత తల్లులు లాంటి వారు. చిన్న బిడ్డల్ని చూసుకుంటారు, గర్భిణీ స్త్రీల్ని చూసుకుంటారు. అటువంటి మిమ్మల్ని ఏదైతే ఈ పాదయాత్ర అప్పుడు ముద్దులు పెట్టి చంపలు నిగిరిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ డిమాండ్ని పక్కన పెట్టి ఈరోజు పరదాల నడుపున హెలికాప్టర్లో తిరుగుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి పరిపాలనని, ఇటువంటి ప్రభుత్వాన్ని పారదర్శకంగా మేమందరం రేపు జనసేన టీడీపీ ప్రభుత్వంలో ఈ డిమాండ్లు నెరవేర్చే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అంగన్వాడీ హెల్పర్స్ మరియు వర్కర్ల యూనియన్ ఐక్యత. అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఐక్యత. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట జాతీయ రహదారిలోని మల్లంకూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విన్నమాల గ్రామానికి చెందిన నాగరాజు అనే యువకుడు మృతి చెందాడు. స్కూటీపై వెళ్తున్న నాగరాజును కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విన్నమాల చెందిన నాగరాజు స్కూటీపై నాయుడుపేటకు వెళ్లేందుకు రోడ్డు క్రమంలో మల్లంకూడలి వద్ద నెల్లూరు నుండి చెన్నైకు వెళ్తున్న కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగరాజు ప్రమాద స్థలంలోనే మృతి చెందగా కారు స్కూటీని ఈడ్చుకు వెళ్లడంతో మంటలు చెలరేగి స్కూటీ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సరితక్కువ వచ్చిన రకం
మిమ్మల్ని గురించి ఫోటో చేస్తే మళ్ళీ వస్తున్నామ్మా. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట జాతీయ రహదారిపై అంగన్వాడీలు రాస్తారోకో చేపట్టారు. మోకాళ్ల మీద నిల్చొని సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సిఐటియు నాయకులను బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో అక్కడి నుండి అంగన్వాడీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్కు చేరుకుని పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. అరెస్టు చేసిన అంగన్వాడీ ఉద్యోగుల్ని విడిపించే వరకు పోలీస్ స్టేషన్ ముందే నిరసన చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు సిఐటియు నాయకులను అంగన్వాడీ ఉద్యోగులను విడుదల చేశారు. పదో రోజుల నుంచి మేము సమ్మె కొనసాగిస్తున్నాము. 11వ రోజు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాస్తారోకో నిర్వహించాము. రాస్తారోకో చేస్తా ఉంటే పోలీసు వాళ్ళు మా మీద దౌర్జన్యం చేసి ఇట్లా మీరు ట్రాఫిక్ జామ్ చేయకూడదు, ఇది నేరం అవ్వద్దని మా నాయకుల్ని తీసుకుని జీపులు వేసుకుని వచ్చారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రభుత్వ విధానము ఆడోళ్లని కూడా లేకుండా, నేను మహిళా పక్షపాతిని, మహిళలు నా అక్క చెల్లెళ్ళని చెప్పుకున్న ఈ ప్రభుత్వము అదే మహిళలు అంగన్వాడీల్ని నిర్వీర్యం చేసి అసలు మమ్మల్ని మనుషుల లెక్కలో కూడా ఉంచుకోకుండా మేము మహిళలు ఆడోళ్ళం ఏదో ఈ ప్రభుత్వానికి అర్థం కాకుండా, మాకు కూడా అర్థం కాకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని మేము అంగన్వాడీ యూనియన్ గా తీవ్రంగా ఖండిస్తున్నాము. మాకు యూనిఫామ్లు అంటుంది, అదంటుంది, కొన్ని కోట్లు ఖర్చు పెట్టినాం యూనిఫామ్ అనేది, పలుచాటి చీరలు ఇచ్చింది, అతి తక్కువ ఖరీదైన చీరలు ఇచ్చింది, దాని కిందకి పావడా ఇవ్వలేదు, జాకెట్ పలుసారి దాని కింద లైనింగ్ లేదు, కుట్టుకూలి లేదు, ఏమీ లేకుండా మాకు అంత ఘోరాతి ఘోరమైన యూనిఫామ్ ఇచ్చి కోట్లు లెక్క చెప్పుకొని ఈ ప్రభుత్వము అసలు సిగ్గుచేటని మేము అంగన్వాడీ యూనియన్ గా మేము ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము. ఈ విధానం దయచేసి ఖండించండి. ఈ ప్రభుత్వము అంగన్వాడీలు కూడా మహిళలను గుర్తించండి. మాకు ఆకలి, మాకు సరైన వేతనం, మా శ్రమ దోపిడీ తగ్గించి మా శ్రమకు తగ్గ ఫలితం మిమ్మల్ని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నెలవలు శ్యామల, అంగన్వాడీ. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మీచంగ్ తుఫాన్ వరదల కారణంగా నిరాశ్రయులైన బాధితులకు సహాయాన్ని అందించారు. ఈ మేరకు బాలిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మాలపాటి వెంకట కృష్ణయ్య, సుబ్బమ్మ, బందీల చలమయ్య, సుందరమ్మల దంపతులకు వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి, సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు చేతుల మీదుగా వంట పాత్రలు, దుస్తులు, పలు సరుకులు, కూరగాయలు వంటి నిత్యావసర సరుకులతో పాటు 40,000 రూపాయల్ని ప్రవాస
విద్యార్థులు వేదాంతం శేషుబాబు శ్రీదేవి దంపతులు వారి సంతానం శారదాప్రియ ధన్వంతరి ప్రభాత్ల దాతృత్వంతో అందజేశారు. ఈ సందర్భంగా కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ధార్మిక సేవతో పాటు సామాజిక సేవలో కూడా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ పనిచేస్తుందని, పేదవారికి సహాయం చేయడం సంతోషదాయకమని, దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంస్థ ప్రతినిధులను శ్రీ రామసేన యువకుల్ని అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెల్లేటి శ్రీనివాసులు రెడ్డి, శ్రీ రామసేన అధ్యక్షుడు కొడవలూరు హరీష్ రెడ్డి, కార్యదర్శి పొలిపాటి శివకుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బాలిరెడ్డిపాలెం గ్రామంలో మీచంగ్ తుఫాన్ కారణంగా 2 ఇళ్లను పూర్తిగా గృహప్రవేశం కూడా కాని ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులైనటువంటి మాలపాటి వెంకటకృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులు మరియు బందిల చలమయ్య, సుందరమ్మ దంపతులకు మనం గతంలో కూడా వారిద్దరికీ 16,000 రూపాయల చొప్పున ఇప్పించడం జరిగింది. ఆ సంఘటన జరిగి ఇల్లు కొట్టుకుపోయిన సందర్భంలో ఈ సంఘటనను మీడియా ద్వారా చూసినటువంటి, పత్రికా కథనాలు, వీడియోల ద్వారా చూసినటువంటి ప్రవాస భారతీయులు, గుంటూరు జిల్లా కట్టెంపూడి వాస్తవ్యులు శ్రీమాన్ వేదాంతం శేషుబాబు, ధర్మపత్ని శ్రీమతి శ్రీదేవి, వారి కుమార్తె శారదాప్రియ, కుమారుడు ధన్వంతరి ప్రభాత్ కుటుంబ సభ్యులు 40,000 రూపాయలకు సంబంధించినటువంటి వారు దంపతులు ఇరువురికి 4 జతల వస్త్రాలు, కనీసమైనటువంటి స్టీలు పాత్రలను, అలాగే వారికి చాపలు, దిండ్లు, నిత్యావసరాలు, వీటితో పాటుగా కూరగాయలను ఈరోజు వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందించడం జరుగుతున్నది. అలాగే ఉన్న పలాన ఉన్నట్టుగా అన్నీ కోల్పోయి నిరాశ్రయులైనటువంటి వీరికి మరియు అనేక మంది తుఫాను కారణంగా, వరద బీభత్సం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా సహాయం చేయాలనుకున్నటువంటి దాతలు మా శ్రీరామసేన అధ్యక్ష కార్యదర్శుల్ని లేదా మమ్మల్ని సంప్రదిస్తే మేము సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాతలను ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ కార్యకలాపాల్లో అత్యుత్తమమైనటువంటి కార్యక్రమం ఇటీవల వచ్చినటువంటి తుఫాను, వరదల బీభత్సం బాలెడిపాలెం వద్ద స్వర్ణముఖి గండ్లు పడి 2 హరిజనవాడల్లో చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. మన గ్రామంలో పేదలందరూ అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. మరీ ప్రధానంగా నాకు ఈనాటికి కూడా బాధ కలిగించే విషయం, 2 నిరుపేద కుటుంబాలు రూపాయి కూర్చుకొని గత 3-4 సంవత్సరాలుగా కష్టపడి కట్టుకున్నటువంటి ఒక కాంక్రీట్ పిల్లర్లతో వేసినటువంటి 2 పక్క కట్టడాలు ఈ వరద ఉధృతికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి చాలా బాధ కలిగించింది. గుంటూరు జిల్లా కట్టెంపూడి వాస్తవ్యులు శ్రీమాన్ వేదాంతం శేషుబాబు గారు, వారి సతీమణి శ్రీమతి శ్రీదేవి గారు, వారి కుమార్తె శారదాప్రియ, వారి కుమారుడు ధన్వంతరి ప్రభాత్, ఈ కుటుంబ సభ్యులకు నేను ఈ గ్రామస్తుల తరపున, ఈ సంస్థ తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. స్వామి చొరవతో వీరు సోషల్ మీడియా ద్వారా ఈ జరిగినటువంటి విపత్తుల గురించి వాళ్ళకు తెలిపినప్పుడు వారు ముందుకు వచ్చి మా వంతుగా ఈ 2 కుటుంబాలకు మా వంతు సహాయం చేస్తామని 40,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది. 2 కుటుంబాలకు 20,000 వంతులు. అది కూడా మరీ ముఖ్యంగా స్వామి ఏదో ఈనాడు వారి దగ్గర 20,000 చేతిలో పెడితే అది చూసే వాళ్ళకి కూడా అంత తృప్తిని ఇవ్వదేమోనని నా భావన. కానీ ఈనాడు ఒక కుటుంబానికి తాత్కాలికంగా కావాల్సినటువంటి అన్ని వస్తువులు, వారికి కావాల్సినటువంటి గృహోపకరణాలు కానివ్వండి, బట్టలు కానివ్వండి, పల సరుకులు కానివ్వండి, కూరగాయలు, ఈ విధంగా అన్ని వస్తువులతో ఆ 2 కుటుంబాలకు ఇస్తున్నటువంటి సహాయం చాలా గొప్ప సహాయం. ఒక వ్యక్తి ఎక్కడో ఈ గ్రామంతో సంబంధం లేనటువంటి వ్యక్తి, ఈ జిల్లాతో సంబంధం లేనటువంటి వ్యక్తి, ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉండేటువంటి ఒక వ్యక్తి ఒక సేవాభావంతో ఒక 2 పేదలు పడుతున్నటువంటి కష్టాలను మననం చేసుకుని చేస్తున్నటువంటి ఈ సహాయానికి మరొక్కసారి ఆ యావత్ కుటుంబానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
వారికి ఈ శ్రీరామచంద్రుడు ఇటువంటి వ్యక్తులకు, ఇటువంటి ఔదార్యం కలిగినటువంటి వ్యక్తులకు మరిన్ని కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా 10 మంది పేదలకు ఉపయోగపడి శక్తిని భగవంతుడు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ, ఈ మంచి కార్యక్రమం 2 పేద కుటుంబాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ స్వామి వారి అనుచర బృందం శ్రీరామసేన యువకులకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ గ్రామంలోని ఈ దేవాలయం వేదికగా జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు రాబోయేటువంటి రోజుల్లో మరింత పెద్ద ఎత్తున చేపట్టేదానికి మనందరం ఒక గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గూడూరు పట్టణంలో ఇన్నర్ వీల్ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు డాక్టర్ రోహిణి దంపతులు అండగా నిలుస్తూ ఉన్నారని, అందుకు వారికి క్లబ్ తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నామని ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సుమిత్ర రాజేష్ తెలియజేశారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆడిటోరియం ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సుచిత్ర రాజేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. అదేవిధంగా ఒక దివ్యాంగునికి ట్రైసైకిల్ అందజేశారు. ఈ సందర్భంగా సుమిత్ర రాజేష్ మాట్లాడుతూ ఇన్నర్ వీల్ క్లబ్ ఏడాది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని, ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం కలిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, జనార్దన్ రెడ్డి, ఇన్నర్ వీల్ క్లబ్ మరియు రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. డ్యాన్స్ చేసేటప్పుడు చాలా మంది కూడా పడి గాయాలేవి. సో అప్పుడు ఏం చేయాలో తెలీదు. సరే ఏదో బయటికి తీసుకొచ్చే ప్రోగ్రామ్ సార్. యాక్చువల్గా ఇది ఓన్లీ ఈ రోజు ఒక స్టేజ్ కావచ్చు, కాకపోతే ఈ స్టేజ్ పైన వాళ్ళ ముందుండి అవసరాలు తీరుస్తూ ప్రజల్లో 6 నుంచి మనం అందరం వీఆర్ 1 ఫ్యామిలీ. తర్వాత ఇన్నర్ వీల్ క్లబ్ వచ్చేసి 100 ఇయర్స్ పూర్తి చేసుకుంటుంది సంవత్సరం, 100 ఇయర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఈ సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ గూడూరు ఇంత మంచి కార్యక్రమం చేస్తూ మళ్ళీ ఈ శిలాపలకం పైన నా పేరు రాపియడం నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ నాకు అర్థమైంది ఏమంటే, రోహిణి మేడం లీడర్షిప్ ఎప్పుడు గాడ్ మదర్ గా ఉంటున్నారు మీరు గూడూరు క్లబ్ కి. సార్ కూడా ఇంట్లో ఎంత పెద్దదో మనసు కూడా అంత పెద్దది. వీళ్ళ ఇంట్లోనే నైట్ స్టే చేసినాను. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు పర్మనెంట్ ప్రోగ్రామ్ కోసం ఇయర్లీ 2 lakhs ఇస్తారని వేరే వాళ్ళు చెప్పినారు, మీరైతే నాకు చెప్పలేదు. వేరే వాళ్ళు చెప్తే తెలుసుకున్నాను సార్. లేడీస్ కి ఎక్కడైతే మర్యాద ఉంటుందో ఆ ఊరు కూడా బాగుపడుతుంది. అలాంటి ఎగ్జాంపులే ఒక ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ గూడూరు. అలాగే సార్ వచ్చిన వెంటనే సార్ కూడా చెప్పడం ఏమంటే, ఈ జూనియర్ కాలేజ్ కి ఫండ్స్ ఎక్కువ లేవు మేడం, అందరం ఓల్డ్ స్టూడెంట్సే మేము కలెక్ట్ చేసుకొని ఇవన్నీ చేస్తున్నాం. ఇట్ ఈస్ వెరీ అప్రిషియబుల్ సార్. సో 10 మంది మంచి మనుషులు ఉంటే ఊరు మంచిది అవుతుంది అనేది ఒక మంచి ఎగ్జాంపుల్. భారతదేశ ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీ రామానుజన్ జయంతి వేడుకలు గూడూరు పట్టణంలోని విఎస్ఆర్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు గణితంలో వివిధ పోటీలు నిర్వహించి ప్రతిభ చాటిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం ప్రతిభా పురస్కారాలు అందజేశారు. శ్రీ రామానుజం గణితంలో ఆయన దేశానికి చేసిన సేవలను పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు వివరించారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమయానికి ఇంకా అయిపోయిందిలే అమ్మాయి.
Good morning to all. My name is Esther Nafisa Rahman. I am from 8th class IUT section. I am studying in BSR English Medium High School. Today my topic is about types of graphs. There are 6 types of graphs: bar graph, histogram, pie chart, tally marks, photograph, and line graph. Thank you for giving me this opportunity. ఇద్దరు అబ్బాయిలండి. Okay. What is the meaning of penta? Pentagon. What do you mean by sides? How many sides are there? खाटांगा बोटांगा बोटांगा रख ले हाथ में बोले तुम्हें रख ले वॉइस हाँ रख ले ఆయన కడుతున్నారు అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు మండలంలోని 2వ పట్టణంలో గల బిఎస్ఆర్ స్కూల్ నందు సార్ శ్రీనివాస రామానుజన్ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా చేయడం జరిగింది. ఇందులో భాగంగా మ్యాథ్స్ ఎక్స్పో, రూబీ గేమ్స్, ఇంకా వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ చాలా చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా విద్యార్థుల పేరెంట్స్ అందరూ కూడా ధన్యవాదాలు. ఎంఈఓ మేడం గారు, శాంతిరా మేడం కూడా ధన్యవాదాలు. మా స్టాఫ్ అందరికీ, యాజమాన్యం, బాలా సారు, అన్నపూర్ణ మేడం, మా ప్రిన్సిపాల్ సార్ శాంతికుమార్ సార్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే మా స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్నటువంటి బిఎస్ఆర్ కళాశాలలో మనము శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మన స్కూల్ ఆవరణంలో పిల్లలందరూ 500 పైగా ఎన్నో రకాల ప్రాజెక్టులు సబ్మిట్ చేయడం జరిగింది. మరియు వివిధ రకాల కల్చరల్ యాక్టివిటీసు,
మరియు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషను, క్విజ్ కాంపిటీషను, వేదిక్ మ్యాథ్స్, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ మన కళాశాలలో మన స్కూల్లో జరగడం జరిగింది. సో దీనికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, మరి ఎంఈఓ మేడం కాంచనా మేడం గారు వచ్చి మా ప్రాజెక్టులన్నీ చూసి చాలా బాగా కొనియాడారు. 500 పైన ప్రాజెక్టులు చేయడం అనేది చాలా బాగుందని చెప్పడం జరిగింది. సో దీనికి సహకరించినటువంటి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, విద్యార్థి యొక్క తల్లిదండ్రులు మరియు మా యొక్క పాఠశాల యాజమాన్యం మరియు మా ప్రిన్సిపాల్ సార్, అన్నపూర్ణ మేడం, కరస్పాండెంట్ మేడం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. ధనుర్మాసం పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని పలు వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళా భక్తులు తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు సేకరించారు. அபிமானபங்கமாய் வந்துலின் பள்ளி கட்டில் செங்கமிலே நீ பூவை பூவண்ணா உன் கோயில் இன்று இங்கனே போந்தருளி கோப்படிய சீரிய சிங்காசனத்திலிருந்து யாம் வந்த காரியமாராயந்தருளேலோரெம்பாவாய் செத்தாய் திரள் போத்தி ஒன்றச்சகடம் உதைத்தாய் புகழ் போத்தி கண்ணு குடிலாய் எரிந்தாய் கடல் போத்தி ஒன்று குடைய कपिलाय महात्मने नामनामष्टशतं पुण्यं पवित्रं निवासाय मंगलाशासनपरै गुरुदाचार्य पुरोगमे रामानुजाय दिव्याज्ञावर्धतामभिवर्धताम् दिगन्तव्यापिनी भूयासाहि लोकहितैषिणी श्रीमन्न श्रीरङ्कैकर्यशालिनी श्रीशैलेश दयापात्रं दीपर्कया श्रीमन्न श्रीरङ्ग श्रियम् अनुपद्रवामनुदिनं संवर्धय नमस्ते மாபுரிவன் பாடியவன் மாறன் திருவாய் மெழுப்போருளை சீர் செய்ய தாமரை தாடினை வாழியே சேலை வாழி திருநாபி வாழியே பாரி இரண்டு மாலை
యేసుప్రభు చూపిన ప్రేమ కరుణతో ప్రతి ఒక్కరూ జీవించాలని, ప్రభు యొక్క ఆశీస్సులతో సమస్త ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సార్వత్రిక క్రైస్తవ ప్రార్థన మందిరంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వరప్రసాద్ పాల్గొన్నారు. చిన్నారులు యేసుప్రభు విశిష్టత తెలియజేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. పాస్టర్లు ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ చిన్నతనంలో క్రిస్టియన్ వసతి గృహంలో ఉంటూ చదువుకున్నామని, యేసుప్రభు చెప్పిన మాటలు ప్రేమ కరుణ నిరంతరం గుర్తుకు వస్తుంటాయని అన్నారు. అందరికీ ముందస్తు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ బులా ఢేనియల్, రవికుమార్, ఎంపీపీ గురువయ్య, సతీష్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తినవలసింది. తర్వాత ఒంటరిగా తినడం నాకు ఏమి తెలియదు, ఎప్పుడు కూడా తెలియదు. 10 సంవత్సరాల పాటు అలా ఉండడం అంటే ఎవరో ఒక తత్వవేత్త తెలియజేస్తారు. స్నేహితులు లేకుండా ఒంటరిగా తినడం అంటే ఏంటంటే సింహాలు పూలు ఆ మాంసాన్ని తిన్నట్టేనట. అంటే అలా తింటారే తప్ప ఏమాత్రం కూడా అది అనిపించలేదు. కానీ నేను హాస్టల్లో నేర్చుకున్నది దయ, కరుణ, పంచుకోవడం, ద్వేషాలు లేకోకుండా ఉండడం. బైబిల్లో సూత్రులు కూడా అప్పుడు ప్రతిదీ ఎదురు రాసినా కూడా అది గెలవాలన్నది నాకు బాగా పట్టు, చిన్న వయసు నుంచి కూడా. అప్పుడు ఏ పరీక్ష బైబిల్లో పెట్టినా కూడా నాకు ఫస్ట్ రావాల్సిందే. ఎన్నో ప్రైజులు కూడా బైబిల్ చదువులు అన్నీ వచ్చాయి నాకు, ఎందుకంటే పట్టు. అందుకని అందులో ఉన్నవన్నీ కూడా చక్కగా ఈ రోజు వరకు కూడా అందరిని నడిపిస్తుంటుంది. ఇక్కడ ఒక చిన్న మాట, యెహోవా నా కాపరి, నాకు లేని కలుగు. ఆ ఒక్క మాట ఎంత దూరం నన్ను తీసుకెళ్తుందంటే అలా ఏముండదు, ఆ ధైర్యం వచ్చేస్తుంది. ఆయన ఎవరో చూస్తారు అనుకోండి. సో అలాంటి వాతావరణంలో పెరిగిన తర్వాత ఆ తర్వాత కొన్ని మార్పులు రావడం. క్రిస్మస్ అక్కడ కూడా చాలా బాగా చేసుకుంటాను. క్రిస్మస్ సెలవు ముందు మేము వెళ్ళిపోతాం. అప్పుడు సెమీ క్రిస్మస్ అని చెప్పేసి ముందు పెట్టుకుంటారు. అది గుర్తొచ్చే పాస్టర్ గారు నేను చేతులు జోడించి కోరాను. అంటే ఫోన్లో మాట్లాడినప్పుడే వాటిని కోరాను. ఎందుకంటే ఒక ఈ సందర్భంలో క్రైస్తవ సోదరులు కూడా కలవాలా, ఒక ముస్లిం సోదరులు వస్తే ఆ పండుగ వచ్చినప్పుడు వాళ్ళని కలుసుకుంటాను, అలాగే హిందూ పండుగ వచ్చినప్పుడు వాళ్ళని కలుసుకుంటాను. ఇక్కడ కూడా కలవాలా, ఎందుకంటే గూడూరులో చాలా ప్రాధాన్యత ఉంది. చక్కగా ఇక్కడ వస్తేనే, ఈ లోపలికి వస్తేనే నాకు ఒక వీళ్ళు పెంచే మన పాస్టర్ గారు రవికుమార్ గారు చూడండి, చర్చిని అంత శుభ్రంగా ఉంచారో చూడండి. అది చూడటానికే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు కుటుంబాలు బాగుండాలా, బిడ్డలు బాగా చదువుకోవాలి, వసతులు బాగా చదువుకోవాలి. నేను కూడా హాస్టల్లో చదువుకున్నాను. ఒక బిడ్డ చదువుకోవడం వల్ల ఒక గ్రామం అంతా చదువుతున్నట్టు అవుతుందట. అందులో ముఖ్యంగా ఎక్కువ మంది కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కనుక మనకి ఎక్కువ చదివే చాలా ముఖ్యం కనుక ప్రతి ఒక్కరు చదివించాలని కోరుకుంటాను. అదే సమయంలో మా పాస్టర్ గారు, తల్లి గారు కూడా ఆరోగ్యంగా ప్రతి సేవలో, ప్రభు సేవలో కొనసాగాలని, మళ్ళీ వాళ్ళందరూ కూడా అన్ని విధాలు కూడా దారి చూపించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి, తల్లి గారికి, వచ్చిన పాస్టర్ గారికి, అలాగే క్రైస్తవ సోదరులందరికీ, మా నాయకులకు, బిడ్డలకు వందనాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ మెర్రీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. థ్యాంక్ యూ. జన్మ అనేది ఈజ్ నాట్ యాక్సిడెంటల్ థింగ్. అది యాక్సిడెంట్గా అనుకోవడం పుట్టు కాదు. ఈ బైబిల్ గ్రంథంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫ్రమ్ ద బిగినింగ్, జెనసిస్ ఆది కాండం నుంచి దేవుడు పాపన పడిన మానవుని కొరకు ఒక విమోచన ప్లాన్ చేశాడు, రక్షణ ప్లాన్. ఏంటి రక్షణ ప్లాన్ అంటే, పాపన పడిన మానవుడు పాప జీవితంలో చనిపోతే తన ఆత్మ నిత్యాగ్నికుండా, అనగా దేవునికి దూరమై దేవుడు లేనటువంటి ఒక వేరొక స్థలం వెళ్ళబోతుంది అనే ఉద్దేశం దేవుడు ఎదిగినవాడే ఈ మానవుడి ఆత్మను విమోచించాలని ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఇది రక్షణ ప్రణాళిక. అందులో ఏముందంటే, మనిషి పాపం చేశాడు కాబట్టి ఏం జరగాలి? పాప పరిహారం జరగాలి. పాప పరిహారం అంటే బలియాగం జరగాలి. ప్రపంచం అంతట్లో కూడా ఎంత
అనాగరికులైనా కూడా ఒక ఫైట్ ఉంది. ఏంటంటే నా పాపం పోవాలంటే ఏదో జంతువు, ఒక పక్షి, ఒక కోడో, ఒక పొట్టేలో బలి కల్పించాలి. కానీ దాని వెనకున్నటువంటి అర్థం ఏంటంటే రక్తం చిందింపబడకుండా పాప పరిహారం లేదు. ఇప్పుడు మనం ఎందుకోసం ఏంటంటే ఎక్కడ ఎవరిలో నా పాప పరిహారం కోసం రక్తం, అది కూడా ఎలాంటిది, నేను ఇచ్చిన రక్తం ఇస్తాను కోరలేదు, నేను నా పాపం ఉంది, ఈయన వచ్చి నేను ఇస్తాను రక్తం ఆయన పాపం ఉంది, అందరిలో పాపం ఉంది, పాపం లేని వాడే. అందుకని పాపం లేని రక్తం చిందించాలంటే ఎవరు? దేవుడు ఒకడే. ఆ దేవుడు ఇప్పుడు రక్తం చిందించాలంటే ఏమవ్వాలి? ఆత్మస్వరూపుడు శరీరంగా మారాలి. అది అనమాట. ఇది క్రిస్మస్ అంటే గాడ్ అంటే దేవుడు, ఆత్మరూపంలో ఉన్న దేవుడు. ఆయన ఏమంటే ఈ బికెమ్ ఫ్లెష్, ఆయన శరీరధారి ఆయన. దట్ ఈస్ క్రిస్మస్. చాలామంది అర్థం చేసుకోకుండా క్రిస్మస్ అంటే అది అనుకుంటారు. కానీ ఏ సేవియర్ వాజ్ బోర్న్ ఫర్ అవర్ సేక్, మన కోసం బలి అవడానికి రక్షకుడు పుట్టాడు. దేవుడే రక్షకుడు అయ్యాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు మనందరి పాపాల కొరకు శిలువ మీద రక్తం కార్చి పాపాన్ని పరిహారం చేసేసాడు. అయిపోయింది. సమస్యలపై ప్రశ్నించిన పార్లమెంటు సభ్యుల్ని సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రభాకర్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద సిపిఐ, కాంగ్రెస్ మరియు పలు పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఐ నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ పార్లమెంట్లో సమస్యలపై ప్రశ్నించిన 146 మంది సభ్యుల్ని సస్పెండ్ చేశారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వంలో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని, దేశ భద్రతలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, కాళేశ, శశి, శివకుమార్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కూడా మోడీ చేసినటువంటి ప్రభుత్వం 146 మంది నిన్న కొంతమందిని సస్పెండ్ చేశారు. వాళ్ళతో కలుపుకొని 146 మందిని పార్లమెంటు సభ్యుల్ని సస్పెండ్ చేస్తే దాని మీద ఇండియా కూటమి అంతా కూడా కూర్చొని మాట్లాడుకొని దీని మీద వెంటనే ఈరోజు 22వ తారీఖున దేశవ్యాప్తంగా కార్యక్రమాలు ఇచ్చారు. ఆ సందులో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా వామపక్షాలు, అదేవిధంగా కాంగ్రెసు, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివన్నీ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఈ 22వ తారీఖున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పినందువల్లనే ఈరోజు ఈ గూడూరు పట్టణంలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అయితే మనకు తెలుసు ఈ మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో కూడా 2001లో ఇదే పరిస్థితి. ఏంటంటే డిసెంబర్ 13వ తారీఖున ఆ రోజు కూడా ఒక తీవ్రవాదులు పార్లమెంట్లోకి ప్రవేశించి ఆ రోజు జరిగినటువంటి తీరు వేరు. అదేవిధంగా ఈ రోజు కూడా అదే డిసెంబర్ 13వ తారీఖున పార్లమెంట్లో జరిగిన తీరు ఇదొకటి వేరు. అంటే రెండింటికి రెండు వ్యత్యాసాలు ఉన్నాయి. అదేమో తీవ్రవాదులు వచ్చి ఆ రోజు ఏంటంటే మన వాళ్ళని పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులందరినీ చంపడానికి ప్రయత్నం చేసింది. కానీ ఇవాళ జరిగింది ఇక్కడ ఏంటంటే పొగ బాంబు వేసి ఈ నిరసన తెలియజేయడం బట్టి ఈరోజు జరిగింది. అంటే రెండింటికి తేడా ఉంది. అంటే భద్రతా దళాలు పార్లమెంటుని ఏ విధంగా కాపాడుతున్నారనే దాని మీద ఈరోజు జరిగినటువంటి దాడి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు రేపు అదే కానీ ఆ రోజు కానీ జరిగినటువంటి దాడిలో ఏదైనా ప్రమాదకరం జరిగి ఉంటే మొత్తం పార్లమెంటు సభ్యులంతా స్మాష్ అటువంటి పరిస్థితి. అంటే అంత భద్రత లేని పరిస్థితిలో ఈరోజు బీజేపీ గవర్నమెంటు పరిపాలన చేస్తుందనంటే దాని మీద ప్రశ్నించేదానికి పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో అమిత్ షా సమాధానం చెప్పాలని, హోంమంత్రి చెప్పాలని అంటే దానికి సమాధానం చెప్పకుండా ఆయన బయట తిరుగుతూ ఉన్నారు. ఆయన కానీ మోడీ కానీ బయట మాట్లాడుకుంటా లోపలికి చెప్పకుండా అది అడిగిన దానికోసం కాదేదో పెద్ద నేరమైనట్టు దాన్ని నేరానికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజుకి 146 మంది నిన్నటికి సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ ఇండియా కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక పక్క బీజేపీకి ఒడుగు పుట్టిస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈరోజు అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైనందువల్ల మోడీ కానీ అమిత్ షా కానీ ఇటువంటి కార్యక్రమాలు కుయుక్తులు బన్ని ఇటువంటి కార్యక్రమాలు ఓళ్లే తయారు చేసుకొని ఆ స్క్రిప్టులు అమలుపరిచే విధంగా ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలు ఆ విధంగా ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా
మోడీ చేసినటువంటి ప్రభుత్వం 146 మంది నిన్న కొంతమందిని సస్పెండ్ చేశారు. వాళ్ళతో కలుపుకొని 146 మందిని పార్లమెంటు సభ్యుల్ని సస్పెండ్ చేస్తే దాని మీద ఇండియా కూటమి అంతా కూడా కూర్చొని మాట్లాడుకొని దీని మీద వెంటనే ఈరోజు 22వ తారీఖున దేశవ్యాప్తంగా కార్యక్రమాలు ఇచ్చారు. ఆ సందులో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా వామపక్షాలు అదేవిధంగా కాంగ్రెసు ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివన్నీ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఈ 22వ తారీఖున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పినందువల్లే ఈరోజు ఈ గూడూరు పట్టణంలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అయితే మనకు తెలుసు ఈ మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో కూడా 2001లో ఇదే పరిస్థితి ఏంటంటే డిసెంబర్ 13వ తారీఖున ఆ రోజు కూడా ఒక తీవ్రవాదులు పార్లమెంట్లోకి ప్రవేశించి ఆ రోజు జరిగినటువంటి తీరు వేరు. అదేవిధంగా ఈ రోజు కూడా అదే డిసెంబర్ 13వ తారీఖున పార్లమెంట్లో జరిగిన తీరు ఇదొకటి వేరు. అంటే రెండింటికి రెండు వ్యత్యాసాలు ఉన్నాయి. అదేమో తీవ్రవాదులు వచ్చి ఆ రోజు ఏంటంటే మన వాళ్ళని పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులందరినీ చంపడానికి ప్రయత్నం చేసింది. కానీ ఇవాళ జరిగింది ఇక్కడ ఏంటంటే పొగ బాంబు వేసి ఈ నిరసన తెలియజేయడం బట్టి ఈరోజు జరిగింది. అంటే రెండింటికి తేడా ఉంది. అంటే భద్రతా దళాలు పార్లమెంటుని ఏ విధంగా కాపాడుతున్నారనే దాని మీద ఈరోజు జరిగినటువంటి దాడి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు రేపు అదే కానీ ఆ రోజు కానీ జరిగినటువంటి దాడిలో ఏదైనా ప్రమాదకరం జరిగి ఉంటే మొత్తం పార్లమెంటు సభ్యులంతా స్మాష్ అటువంటి పరిస్థితి అంటే అంత భద్రత లేని పరిస్థితిలో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ పరిపాలన చేస్తుందనంటే దాని మీద ప్రశ్నించేదానికి పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో అమిత్ షా సమాధానం చెప్పాలని హోంమంత్రి చెప్పాలని అంటే దానికి సమాధానం చెప్పకుండా ఆయన బయట తిరుగుతూ ఉన్నారు. ఆయన కానీ మోడీ కానీ బయట మాట్లాడుకుంటా లోపలికి చెప్పకుండా అది అడిగిన దానికోసం కాదేదో పెద్ద నేరమైనట్టు దాన్ని నేరానికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజుకి 146 మంది నిన్నటికి సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ ఇండియా కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక పక్క బీజేపీకి ఒడుగు పుట్టిస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈరోజు అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైనందువల్ల మోడీ కానీ అమిత్ షా కానీ ఇటువంటి కార్యక్రమాలు కుయుక్తులు బన్ని ఇటువంటి కార్యక్రమాలు ఓళ్లే తయారు చేసుకొని ఆ స్క్రిప్టులు అమలుపరిచే విధంగా ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలు ఆ విధంగా ఉన్నాయి. యువగలం పాదయాత్ర ముగింపు సమావేశానికి టీడీపీ కార్యకర్తలు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేశారని, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని గూడూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలం కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలం కిరణ్ కుమార్ మాట్లాడారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర నిర్వహించారని, అన్ని వర్గాల ప్రజల్ని కలుసుకున్నారని తెలిపారు. ముగింపు సమావేశంలో లక్షలాదిగా కార్యకర్తలు ప్రజలు పాల్గొని విజయవంతం చేశారని వెల్లడించారు. ఈ సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ రాబోయే ఎన్నికలకు దిశానిర్దేశం చేశారని, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వారు కోరారు. ఈ సమావేశంలో నాయకులు భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, రహీం, రవీందర్ రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందులో పోయినోడు కదా మాట్లాడారు. 8 రచ్చబండ కార్యక్రమాలు జరపడం జరిగింది. దీంట్లో ఆయన 4353 అర్జీలని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు కూడా వాళ్ళందరూ కూడా మా నాయకుడైనటువంటి యువగళం నడిపిస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి వారి బాధలన్నీ చెప్పుకున్నప్పుడు ఆ బాధలన్నింటినీ కూడా తనే స్వయంగా ఒక బుక్లో నోట్ చేసుకొని ఎవరెవరికి ఎటువంటి బాధలు కలిగాయి, ఎవరు ఇబ్బందులు పెట్టారు, వీటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఎవరు ఇబ్బందులు పెట్టారో వారి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క పాదయాత్ర విజయనగరం జిల్లాలో 18వ తేదీ పూర్తి అవ్వడం జరిగింది. దీనిపై తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన నాయకులు కూర్చొని చర్చించిన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు ఇద్దరు కూర్చొని చర్చించుకొని
యువగళం నవశకం అనే కార్యక్రమాన్ని పెట్టి మనం డిసెంబర్ 20వ తేదీ ఒక పెద్ద బహిరంగ సభను జరిపి 5-6 లక్షల మంది జనాన్ని పిలిపించి ప్రజల ముందర మనం ఏమి చేస్తాం, ఏమి చేయగలము, జరగబోయేది ఏంది, ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు చేసింది ఏంది, దోచుకుంది దాచుకుంది, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు తప్పే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలా, 2025లో 24లో రాబో ఎన్నికల్లో ఇద్దరం సమైక్యంగా ఉండి పోరాటం చేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆలోచనతో సభ ఏర్పాటు జరిగింది. ఈ సభకి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బాలకృష్ణ గారు, యువగణం రథసారథి అయినటువంటి లోకేష్ బాబు గారు నలుగురు కలిసి ఆ సభలో ఏ విధంగా మనం జరిగిన కార్యక్రమాలన్నీ చెప్పి ప్రజలకు తెలియజేసి రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలా, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఇన్ఛార్జీలు అభ్యర్థులు అయినటువంటి పోటీ చేస్తున్నటువంటి అందరినీ గెలిపించి 165 స్థానాలని కైవసం చేసుకుని 25 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకొని ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆలోచనతో ముందుకెళ్లేదానికి ఈ నవశకం కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పాసిల్ సునీల్ కుమార్ గారు ప్రత్యేకంగా రైల్లో 4 బోగీలు తీసుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఆడపోయి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క నవశకం కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా యొక్క గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ 2024 తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసిల్ సునీల్ కుమార్ గారికి అక్కడికి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. తమ డిమాండ్లను పరిష్కరించాలని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద 11వ రోజు అంగన్వాడీ వర్కర్లు తమ సమ్మెను కొనసాగించారు. కనీస వేతనం 26,000 రూపాయలు మరియు గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీ వర్కర్ల నిరవధిక సమ్మెలో భాగంగా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద 11వ రోజు వర్కర్లు తమ సమ్మెను కొనసాగించారు. యూనియన్ నాయకురాలు పద్మ మాట్లాడుతూ 11 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సచివాలయ సిబ్బంది ద్వారా అంగన్వాడీ పాఠశాల తాళాలు పగలగొట్టి పిల్లలు లేకపోయినా సిబ్బంది అక్కడ ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మేము గత 11 రోజులుగా సమ్మె చేస్తున్నాము. మా సమ్మెకి ప్రభుత్వం ఇంకా కూడా దిగిరాలేదు. మేము మాత్రం జీతము గ్రాడ్యుటీ ఇచ్చేదాకా సమ్మెలో నుంచి లేసేది లేదు. కానీ మా అంగన్వాడీ సెంటర్లు మా మంత్రులేమో పగలు కొట్టద్దని మేము చెప్పాము, కలెక్టర్లు పగలు కొడుతున్నారు. అది కలెక్టర్లకు సంబంధం అంటున్నారు. మరి ఎవరికి సంబంధమో తెలియడం లేదు. మా సెంటర్లు తాళాలు పగలు కొట్టేసి సచివాలయ సిబ్బంది వస్తున్నారు. కానీ సెంటర్లో పిల్లలు లేరు. సెంటర్లో పిల్లలు లేనందుకు మా తాళాలు ఎందుకు పగలగొట్టాలి? సచివాలయ సిబ్బంది ఎందుకు డ్యూటీలు చేయాలి? పిల్లలే లేరు, వాళ్ళు కూర్చోబోయేదానికి అంత అవసరమా? అంత అవసరం లేనప్పుడు మా సెంటర్ తాళాలు తీయకూడదు. మేము సమ్మెలో ఉన్నాం. రేపు సచివాలయ సిబ్బందికి కూడా ఇదే పరిస్థితి వస్తే వాళ్ళు ఏం చేస్తారు? రేపు మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు. ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త ఊడుతా అంతా ఎత్తారా సచివాలయం సిబ్బంది? కలెక్టర్ కొన్ని జిల్లాల్లో మేము చేయమని అడ్డం తిరుక్కున్నారు కదా, మరి ఈ జిల్లా మాత్రం ఎందుకు? ఒక జిల్లాలో తిరుగుతున్నప్పుడు ఇంకో జిల్లాలో కూడా తిరిగి మేము మా డ్యూటీలే మేము చేయలేకపోతున్నాము, మేము అంగన్వాడీ డ్యూటీలు ఎందుకు చేయాలని ఎందుకు అడగలేకపోతున్నారు సచివాలయం సిబ్బంది అని మేము సచివాలయ సిబ్బందిని కూడా మేము అడుగుతున్నాము. కలెక్టర్ గారికైనా కూడా తాళాలు పగలగొట్టి మంత్రులు మేము ఇవ్వలేదన్నప్పుడు ఆర్డరు కలెక్టర్కి ఎవరిచ్చారు ఆర్డరు? ఎందుకు పగలగొట్టాలి సెంటర్లు అని మేము ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నాం. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా కోటపట్టణంలోని శ్రీ ప్రగతి విద్యా సంస్థలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారతదేశం గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని శ్రీ ప్రగతి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను విద్యా సంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన గణిత నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు రచించిన గణిత ప్రతిజ్ఞను వినిపించారు. విద్యార్థులకు సెమినార్లు, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ గణితం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. I shall always try to solve all the problems. I shall learn principles, formulas, do all the sums with happiness, and treat every problem with respect.
I shall mind all the chapters of my maths and my teacher. I pledge my devotion in solving all the sums and finding answers along lies my happiness. Jai Maths. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె, ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ ఉద్యోగులు కోట పట్టణంలో రాస్తారు. నెల్లూరు జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె, అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీ ఉద్యోగులు రాస్తారు. మల్లం కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగరాజు ప్రమాద స్థలంలోని మృతి. నాయుడుపేట జాతీయ రహదారిపై అంగన్వాడీలు రాస్తారోకో, అంగన్వాడీ ఉద్యోగుల్ని విడిపించే వరకు పోలీస్ స్టేషన్ ముందే నిరసన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.